హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఇవాళ గోంగూర పప్పు చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కాస్త పసుపు, ఒక టమాటో వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే గోంగూర చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ తగినంతగా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనకు కావలసినన్ని వాటర్ పోసుకొని కాసేపు మరిగించుకుంటే వేడివేడిగా గోంగూర పప్పు రెడీ. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.